యావత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేస్తున్న పశ్చిమాసియా సంక్షోభం ముగింపు దిశగా ఎట్టకేలకు గొప్ప ముందడుగు పడింది. 3 నెలలకు పైగా సాగుతున్న యుద్ధం ముగించడానికి, ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి అమెరికా, ఇరాన్లు ప్రాథమిక శాంతి ఒప్పందం చేసుకున్నాయి. ఖతార్ మధ్యవర్తులు 14 గంటలకు పైగా టెహ్రాన్ నాయకత్వంతో చర్చించిన తర్వాత తాత్కాలిక ఒప్పందం కుదిరినట్లు తొలుత అమెరికా, తర్వాత ఇరాన్ ధృవీకరించాయి. ఒప్పందంలో 14 అంశాలే భవిష్యత్తులో శాంతిని నిర్దేశించనున్నాయి. అమెరికా, ఇరాన్ యుద్ధం ముగించేందుకు అంగీకారానికి వచ్చాయి. ఈ మేరకు ఇరు దేశాలు శుక్రవారం స్విట్జర్లాండ్లోని జెనీవాలో మధ్యంతర అవగాహన ఒప్పందంపై సంతకాలు చేయనున్నాయి. అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందాన్ని ఖరారు చేశాయని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలుత ప్రకటించారు. హర్మూజ్ జలసంధిని టోల్ ఫ్రీగా తెరవడానికి, అదే సమయంలో అమెరికా నావికా దిగ్బంధనాన్ని తక్షణమే తొలగించడానికి తాను అధికారం ఇస్తున్నానని ట్రంప్ ట్రూత్ సోషల్లో పోస్టు చేశారు. ప్రపంచ నౌకలారా, మీ ఇంజిన్లను స్టార్ట్ చేయండి, చమురు ప్రవహించనివ్వండి అని తన పోస్టులో ట్రంప్ రాసుకొచ్చారు. అధికారికంగా ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత శుక్రవారం హార్మూజ్ జలసంధి తెరుచుకుంటుందని ట్రంప్ తదుపరి పోస్టులో స్పష్టం చేశారు. కాకతాళీయంగా ట్రంప్ 80వ పడిలోకి అడుగుపెట్టిన రోజే ఒప్పందం ఖరారైంది. ఈ ఒప్పందం మొత్తం పశ్చిమాసియాకు శాంతి భద్రతలను తీసుకువస్తుందని ట్రంప్ వివరించారు. తనకంటే ముందు చాలా మంది అధ్యక్షులు ఇరాన్తో శాంతిని నెలకొల్పడానికి ప్రయత్నించారు, కానీ వారంతా విఫలమయ్యారు అని ట్రంప్ చెప్పుకొచ్చారు. పశ్చిమాసియా ప్రాంత నాయకులు తొలిసారి నిజమైన శాంతిని సాధించడంలో సహాయపడే ఒక అధ్యక్షుడిని కనుగొన్నారని తన గురించే తానే ట్రంప్ గొప్పలు చెప్పుకున్నారు. శుక్రవారం ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత జలసంధిని తెరవటం, మందు పాతరల తొలగింపు, ప్రపంచానికి 2 వైపులా చమురు సరఫరా తిరిగి ప్రారంభమవుతుంది అని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కజిమ్ గరీబాబాదీ ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్లో ఒప్పందాన్ని ధృవీకరించారు. అయితే శుక్రవారం సంతకం చేసే వరకు ఇరాన్ ఒప్పందాన్ని అమలు చేయదని ఆయన తేల్చి చెప్పారు. అమెరికా, ఇరాన్ మధ్య ఒప్పందం కుదిరిందని పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఎక్స్లో పోస్టు చేశారు. ఒప్పందం కుదిరినందున మధ్యవర్తులు ఈ వారం వరుస సమావేశాలు సజావుగా జరిగేలా చూస్తారని ఆయన తెలిపారు. జెనీవాలో ఈ నెల 19న సంతకం చేసే ముందు జరిగే చర్చలు, సాంకేతిక అంశాలు అధికారిక సంతకాల కార్యక్రమానికి పునాది వేస్తాయని ఆయన వెల్లడించారు. తాత్కాలిక ఒప్పందం కుదిరిందని చెప్పిన అమెరికా, ఇరాన్ ఒప్పందంలో అంశాలేమిటో మాత్రం అధికారికంగా వెల్లడించలేదు. చర్చల్లో చురుగ్గా పాల్గొన్న అధికార వర్గాలను ఉటంకిస్తూ మధ్యంతర శాంతి ఒప్పందంలో 14 ముసాయిదా అంశాలు ఉన్నాయని ఇరాన్కు చెందిన మెహర్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. మెహర్ చెప్పిన ప్రకారం లెబనాన్ సహా అన్ని ప్రాంతాల్లో యుద్ధానికి శాశ్వత తక్షణ ముగింపు ముసాయిదాలో తొలి అంశం. ఇరాన్ అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకోకూడదని, సార్వభౌమాధికారాన్ని గౌరవించాలనేది రెండో ప్రతిపాదన. ఇరు దేశాలు ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత 30 రోజులలోపు నావికా దిగ్బంధనాన్ని అమెరికా పూర్తిగా ఎత్తివేయడం మూడో అంశం. ఇరాన్ చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణకు అమెరికా అంగీకారం నాలుగోది. ఇరాన్ 30 రోజులలోపు హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవడం ఐదో అంశం. ఇరాన్ చమురు, పెట్రోకెమికల్ విక్రయాలపై ఆంక్షల నిలిపివేత, టెహ్రాన్కు ఆర్థిక వనరులు దక్కేలా పునరుద్ధరించడం ఆరోది. యుద్ధంతో నష్టపోయిన ఇరాన్ పునర్నిర్మాణానికి అమెరికా, దాని మిత్ర దేశాలు కనీసం 300 బిలియన్ల విలువైన ప్రణాళికలను సమర్పించడం ఏడో అంశంగా ఉంది. 60 రోజుల్లో అణు సమస్యపై తుది ఒప్పందానికి రావడం, ఆంక్షల తొలగింపు దిశగా చర్చలు జరపడం 8వ అంశం. అణువాయుధాలను ఉత్పత్తి చేయబోమని అణువ్యాప్తి నిరోధక ఒప్పందం ఎన్పీటీ కింద తన నిబద్ధతను ఇరాన్ పునరుద్ఘాటించాలని 9వ అంశంగా చేర్చారు. చర్చల కాలంలో పశ్చిమాసియాలో అమెరికా అదనపు బలగాలను మోహరించకూడదు, కొత్త ఆంక్షలు విధించకూడదని 10 అంశంగా పేర్కొన్నారు. 60 రోజుల చర్చల సమయంలో స్తంభింపజేసిన 24 బిలియన్ల ఇరాన్ నిధులను విడుదల చేయడం 11వ అంశంగా ఉంది. ఇందులో సగం నిధులను చర్చల ప్రారంభం కావడానికి ముందే అందుబాటులో ఉంచడం ద్వారా ఇరాన్కు ఆర్థికంగా ఉపశమనం కల్పించనున్నారు. అమెరికా, ఇరాన్ మధ్య ఒప్పందం అమలును పర్యవేక్షించడానికి ఒక పర్యవేక్షణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని 12వ అంశంగా ప్రతిపాదించారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం ద్వారా తుది ఒప్పందానికి ఆమోదముద్ర వేయడాన్ని 13వ అంశంగా చేర్చారు. ఇరాన్ స్తంభింపజేసిన నిధులలో సగం విడుదల, చమురు ఆంక్షల నిలిపివేత, నావికా దిగ్బంధనం ఎత్తివేసిన తర్వాత మాత్రమే తుది చర్చలు ప్రారంభమవుతాయని ఒప్పందంలో 14వ అంశంగా పేర్కొన్నారు. తుది చర్చలు కేవలం శుద్ధి చేసిన యురేనియం నిర్వీర్యం చేయడం, ఆంక్షల సడలింపు, ఆర్థిక పునర్నిర్మాణంపైనే ఉంటాయని సమాచారం. ఇరాన్ క్షిపణి కార్యక్రమం, మిలిటెంట్ గ్రూపులకు ఇరాన్ మద్దతు వంటివి చర్చల ఎజెండా నుంచి మినహాయించారని తెలుస్తోంది. ఈ ముసాయిదా కేవలం ప్రాథమిక ఏర్పాటు మాత్రమేనని అమెరికా, ఇరాన్ అధికారులు చెబుతున్నారు. శాంతి దిశగా గొప్ప ముందడుగు పడినప్పటికీ ఇజ్రాయెల్, హెజ్బొల్లా మధ్య జరుగుతున్న పోరాటం తాత్కాలిక ఒప్పందాన్ని జటిలం చేసింది. అమెరికా, ఇరాన్ ఒప్పందానికి ఇజ్రాయెల్ కట్టుబడి ఉంటుందా, లెబనాన్పై దాడులను పూర్తిగా నిలిపివేస్తుందా అనేది స్పష్టత లేదు. అమెరికా, ఇరాన్ చర్చల్లో తాము భాగస్వాములం కాదని ఇజ్రాయెల్ చెప్పడమే ఇందుకు కారణం. ఇరు దేశాలు జెనీవాలో తాత్కాలిక శాంతి ఒప్పందం చేసే వరకు పరిణామాలు ఎలా మారుతాయోనని విశ్లేషకులు ఆందోళన చెందుతున్నారు.